వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న హిందువులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు। శ్రీరాముడి కళ్యాణం తర్వాత అక్షింతలు వస్తాయి, కానీ అయోధ్యలో గుడి ప్రారంభం కూడా కాలేదు। ఊర్లలో పసుపు బియ్యం కలిపి అక్షింతల పేరు మీద పంచుకొని బిచ్చగాళ్ల లెక్క ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు। దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి। 10 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం కోసమో, తెలంగాణ కోసమో, వేములవాడ కోసమో, భీమారం కోసమో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని అన్నారు। ఇందిరమ్మ పాలన రావాలంటే, మీ ఊర్లలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే, రేషన్ కార్డులు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వరికి 500 బోనస్ రావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని ఓటర్లను కోరారు। దయచేసి ఆది శ్రీరన్న కానీ నాకు కానీ ఈ జిల్లా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మా పార్లమెంటు సభ్యులు గెలిచినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది। వాళ్ళకి ఏం లేవు। ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయిన వరంగల్ జిల్లా 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్। నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా, కనీసం మిమ్మల్ని కూడా కలవలేనటువంటి వ్యక్తి, మిమ్మల్ని పరిచయం చేసుకుని ఏం సమస్యలు ఉన్నాయో అడిగి రిసీవ్ చేసుకోలేనటువంటి ఆ వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం। ఇక భారతీయ జనతా పార్టీ అని అమ్మా రాముడి కళ్యాణం శ్రీరామనవమి అయిన పేరు అందరు మీరు శ్రీరామనవమికి ఏం రాలేదా? పోలే అక్షింతలు ఎప్పుడు ఇస్తారు తల్లి? అక్షింతలు రాముడి కళ్యాణానికి ఇస్తారు, కానీ మనకు ముందే అక్షింతలు అంటే అక్షింతలు వచ్చినాయని అడుగుతా ఉండే। అట్లనే రాముడు దేవుడు గుళ్ళు ఉండాలి, గుండెల్లా భక్తి ఉండాలి। మననేమో దేవుడు ఫోటో ఇంటింటికి వచ్చి అయ్యా ఓట్లు ఏమని అడుగుతా ఉండు। 10 ఏళ్లలో నువ్వేం చేసావు చెప్పాడు కాదు కదా। 10 ఏళ్లలో మనకి ఏమైనా చేసింటే బీజేపీ ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయాన్ని చేస్తానది, రైతులకు పెన్షన్ ఇస్తానది, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తానది, అవన్నీ వేలే। ఇవాళ ఇంకా ఘోరంగా ప్రధానమంత్రి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ ప్రధానమంత్రి పదవికి కూడా అపవాద తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు। అమ్మా అందుకే ఎండ ఉంది, ఎక్కువ సమయం తీసుకో, దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నాం। ఇవాళ ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బతకాలన్నా, రేపు మీరంతా స్వేచ్ఛగా ఉండాలన్నా, ఓటు వేసుకోవాలనుకున్నా, మీ ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది। దయచేసి ఒక్కసారి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే దేశం నుంచి రాష్ట్రం నుంచి పైసలు తీసుకొచ్చి అన్ని పనులు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు। తప్పకుండా